ప్రభుత్వాన్ని అధినేతల్ని నిలదీశాం. ఇవాళ అటువంటి తప్పు మళ్ళీ తెలుగు గంగ సంబంధించిన చంద్రమోహన్ రెడ్డి గారు ఒక్కరే ఉన్నారు. ప్రస్తుతం ముగ్గురే. సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ రియల్ ఎస్టేట్ పరం అయిపోయింది. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు. అత్యంత జాగ్రత్తగా వాడుకుంటే అవసరానికి నీరు అవసరమని చెప్పేది జిల్లా కలెక్టర్ సాగునీటి జిల్లా మండలి అధ్యక్షులు వారి తరఫున సభ్యులందరినీ కోరడమైనది. తెలుగు ఇంత రకంగా పొందుపరిచారు. కండలేరు జలాశయం 8/4/2020 నాటికి. కాబట్టి ఈ 38 కోట్ల రూపాయలు వచ్చేటువంటి పన్ను వసూలు చేస్తే ఇది రాష్ట్ర 2020 నాటికి స్టోరేజ్ కెపాసిటీ 52.653 TMC. తర్వాత కనిగిరి మరియు సర్వేపల్లి రిజర్వాయర్ 33.768 TMC నీటి లభ్యత ఉన్న 5 TMCలు రాపూరు, మొదలకూరు, వెంకటగిరి, షుల్లూరుపేట కమిటీ అధ్యక్షులు మరియు ఇతర నీటి సంఘాల అధ్యక్షులతో పరిగణలోకి తీసుకుని ఈ నివేదికను తయారు చేస్తున్నారు. ఎవాపరేషన్ లాసెస్ 3 TMC, లోయర్ రిపేర్ అండ్ రైట్స్ కోసం నెల్లూరు జిల్లా నందు 35,360 ఎకరములు మరియు తిరుపతిలకు ఈ కింద విధముగా ఆయకట్టు ప్రతిపాదించడమైనది. తీసుకొని భవిష్యత్ కార్యక్రమం తీసుకుంటామని అందరికీ. మనం ఇరిగేషన్ క్రాప్ అయితే ఎకరానికి 300 రూపాయలు పన్ను, నాన్ డెల్టా ఏరియా ఐడి క్రాప్ అయితే 100 రూపాయలు. వాడినట్లయితే చాలా వరకు కంపేర్ టు లాస్ట్ మెనీ ఇయర్స్ ఎక్కువ ల్యాండ్ పంట పండించడానికి అవకాశం అయితే ఉంది. సో ఈ యొక్క దీంతో రిక్వెస్ట్ ఎస్సీ ఇరిగేషన్ టు స్టార్ట్ ద మీటింగ్. జస్ట్ ఒకసారి మీరు డీటెయిల్గా బ్రీఫ్ చేసిన తర్వాత ఆనరబుల్ మినిస్టర్ గారు ఖరీఫ్ పంట మరియు ప్రతిపాదించనున్న రబీ 2వ పంట సాగు గాను సోమశిల జలాశయం నుండి సాగునీటి సరఫరా, సాగుబడి, పంట విస్తీర్ణము మరియు నీటి పారుదలకు సంబంధించిన తదితర విషయములు చర్చించడం కోసం ఈ మీటింగ్ ఉద్దేశించబడినది. ఖరీఫ్ 2024-25 ఫసలీ 14-34 పంట వివరములు 8-11-24న జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో ఖరీఫ్ 2024 గాను సోమశిల జలాశయం కింద నీటి వినియోగంతో అనుమతించబడినది. పర్యవేక్షక ఇంజనీర్లు సోమశిల ప్రాజెక్టు సచివ్ వారు తర్వాత సెంట్రల్ డివిజన్ వారు ఇచ్చిన వివరముల ప్రకారం పై ఖరీఫ్ పంటకు 30/10/2024 నుంచి 29/3/2025 వరకు నీరు విడుదల కాబడి ఇప్పటి వరకు వర్షాధార నీరు మినహాయించి 39.14 TMCల నీటి వినియోగంతో 4,40,561 ఎకరములు ప్రస్తుతం ఖరీఫ్ సాగు పూర్తయినది. తర్వాత 2024-25 రబీ 2వ పంటకు ఈ కింద విధంగా ప్రతిపాదనలు తయారు చేయడం జరిగినది. ప్రస్తుతం అనగా 12/4/2025 నాటికి సోమశిల జలాశయంలో అందుబాటులో 52.653 TMCల నీటి నిల్వను కనిగిరి మరియు సర్వేపల్లి జలాశయాలు లభ్యంగా ఉన్న 3.615 TMCల నీటి నిల్వను పరిగణలోకి తీసుకోవడమైనది. మరియు డెడ్ స్టోరేజీ, నీటి ఆవిరి, త్రాగునీరు మరియు ఇతర భవిష్యత్ అవసరముల మినహాయింపునకు 12.5 TMCల నీరు పోను ఇంకను 43.768 TMCలు నీటి లభ్యత ఉంటుందని భావించడమైనది. 47.7 TMCల నీరుని కూడా మనం ఇంకా కూడా జాగ్రత్తగా వాడుకొని కనీసం 35-36 TMCల నీటికి మనం కానీ 2వ పంటను కానీ కుదించుకోగలిగితే రాబోయేటువంటి సంవత్సరం బాగానే ఉండాలి అని కోరుకుంటున్నాం. భగవంతుడు ఈ సంవత్సరం చూసినట్టే రాబోయే సంవత్సరంలో కూడా చల్లగా చూడాలి రైతాంగాన్ని. నీటి అవసరాలకి తగినంతగా మనకి వర్షాలు కానీ అలాగే పైన రాష్ట్రాల్లో కృష్ణా జలాలని మనం తెచ్చుకోవడంలో కానీ సఫలీకృతం కావడానికి కొంత జాగ్రత్తలు తీసుకునే దానిలో మనం 35-36 TMCలకి మనం పెట్టుకోగలిగి 10 TMCల నీటిని మనం సోమశిలలో ఈ నీటి అవసరాలని 12.5 TMCలతో పాటు మరొక 10 TMCలు నిలుపుకోగలిగితే రాబోయేటువంటి ఖరీఫ్ సీజన్లో రైతాంగానికి
నార్లు వేసుకోవడానికి, ముందుగా నీరు విడుదల చేయడానికి కొన్ని అవసరాలు తీరే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్ ప్రణాళికను కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక విషయం దీనిలో మన అధికారులు సోమశిలలో నెల్లూరు కార్పొరేషన్, కావలి, అల్లూరు, ఆత్మకూరు త్రాగునీటి అవసరాలే చూపించారు. కానీ సోమశిల ప్రాజెక్టులో చెన్నై అవసరాలకు కావాల్సిన నీరు కూడా ఇక్కడ మనం అట్టి పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. సోమశిల ప్రాజెక్టులో అంతర్భాగం తెలుగు గంగ ద్వారానే సత్యసాయి గంగా కెనాల్ ద్వారా చెన్నై రాష్ట్రంలో మద్రాసు నగరానికి నీళ్ళు ఇస్తాము. 15 టీఎంసీలు నీరు విడుదల చేయాలి. కానీ ఇప్పటికి ఇచ్చింది మనం 5 టీఎంసీల లోపే మనం ఇచ్చాం. వాళ్ళు ఎప్పుడు అవసరం అంటే అప్పుడు నీరు విడుదల చేయమంటారు. దానికోసమే కొంత మనం తెలుగు గంగలో రిజర్వ్ చేసి పెట్టాం. అయినప్పటికీ అవసరానికి మించి అక్కడ కరువు పరిస్థితి ఏర్పడితే తప్పనిసరిగా మనం సోమశిల నుంచి తెలుగు గంగ ద్వారా నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుంటే కేవలం ఈ 3-4 మున్సిపాలిటీలకే కాదు, నెల్లూరు నగరానికే కాదు, ఇవాళ నాన్ డెల్టా కెనాల్స్లో కూడా పనులు చేసే దగ్గర కొంత ఇబ్బంది ఉన్నా, పనులు లేనటువంటి నాన్ డెల్టా కెనాల్స్లో కూడా ఆ కింద చెరువుల్లో 25-30 చెరువులు పశువుల త్రాగునీటి అవసరానికి, నీటి బోర్ల అవసరానికి, త్రాగునీటి బోర్ల అవసరానికి తప్పనిసరిగా నీటిని మనం పొదుపు చేసుకోవాల్సిన అవసరం. రాజకీయ పార్టీ, రైతు ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు పూర్తి స్థాయిలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో కొంత నిష్ఠూరమైన ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడంలో మాత్రం మనం వెనకడుగు వేయకూడదని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తున్నాం. చేసే కన్నార్ డెల్టా పరిధిలో అయితే లస్కర్లు చాలా అవసరం. క్షేత్రస్థాయిలో సాగునీటి పంపిణీ పర్యవేక్షణ చేసేది లస్కర్లు అన్న విషయం ఇక్కడ ఆసీనులైనటువంటి పెద్దలందరూ కూడా తెలుసు. ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా లస్కర్లు రిక్రూట్మెంట్ చేయడం లేదు. రెగ్యులర్ లస్కర్లు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అవసరాలు రీచ్ అవుట్ సోర్సింగ్ లస్కర్లు నిర్మించాలని నెలల తరబడి వారికి జీతాలు కూడా కొన్ని సంవత్సరాలుగా కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పెద్దలందరూ కూడా వారందరికీ సరైనటువంటి వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటారని, అదేవిధంగా బయట పెడితే మొదటి పోతే వసతి పోతే అన్ని పోతే వీలున్నంత తగ్గించి పెట్టుకోవడం, నీళ్ళు పొదుపు చేయడమే నా కర్తవ్యం. దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎన్నో సంవత్సరాలుగా వరి పంటను పండించుకుంటూ వెట్ట ఆయకట్టు 25,000 ఎకరం, మనకి ఈ ఆయకట్టు 52,000 ఎకరం ఐడియా ఆయకట్టుగా చూపిస్తున్నారు. కానీ ఈ 14 డిస్ట్రిబ్యూటరీల్లో కూడా మేజర్ పార్ట్ అంతా కూడా వరి పండించుకుంటా ఉన్నాం. ఈ వరి పండించుకున్న ప్రాంతానికి మనకి నీళ్లు ఉన్నాయి కాబట్టి నీటి కేటాయింపులు చేస్తూ ఉన్నారు. నీరు లేనప్పుడు అది వరికి అలవాటు పడిన పొలాలు కనుక మళ్ళా దాంట్లో ఆరుతడి పంటలు పెట్టాలంటే కష్టమైన పని. ఈ ఐడియా ఆయకట్టుని ఎక్కడైతే తగ్గుతుందో ఆయకట్టు మిగతా ప్రాంతాల్లో నాన్ కన్వర్షన్ అంటే కన్వర్షన్ చేసిన ప్రాంతాలని అది ఇటు ఈ డిస్ట్రిబ్యూటర్ల కింద ఉండే ఈ ఐడియా ఆయకట్టుని కలపాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. మామూలుగా మెయిన్ కెనాల్, కావల్ కెనాల్, మెయిన్ కెనాల్ షిఫ్ట్ తగ్గుతూ ఉంది. కానీ మైనర్లో షిఫ్ట్ కూడా తప్పనిసరిగా అత్యవసరంగా యువైఎల్పి కింద శాంక్షన్ చేసి అన్ని మేజర్లో కూడా షిఫ్ట్ తీసేసి జంగిల్ క్లియరెన్స్ చేయాలని, అదేవిధంగా ఇంకోటి కూడా జరుగుతూ ఉంది. నాన్ డెల్టా కెనాల్స్లో ఎక్కువగా చెరువులు ఉన్నాయి. ఆ చెరువులకి నీళ్లు మనం ఇచ్చినప్పుడు మామూలుగా మనం రెగ్యులర్ ఇంజనీరింగ్ స్టాఫ్ దాని మీద సరైన అజమాయిషి తీసుకోక షట్టర్లో పోయి మనం నీళ్లు పెట్టినా వేరే రకంగా ఎక్కువగా వేస్టేజ్ అనేది మన ట్యాంక్స్ మీద జరుగుతూ ఉంది. దాని మీద స్ట్రిక్ట్గా స్ట్రక్చర్ దగ్గర పోయింటే ఇమ్మీడియట్గా పెట్టడం,
దాని మీద ఒక రెగ్యులర్గా ఉండకపోతే చెరువుల నుంచి ఎక్కువగా డ్యామేజ్ అయ్యే చెరువులు వాగుల్లోకి పోవడం జరుగుతూ ఉంది. అందువల్ల మామూలు మేజర్కి దాన్ని ఆయన డైరెక్ట్ ఆయనకి ఇచ్చినప్పుడు వాడు ఎక్కడ స్టాక్ చేసుకునే చెరువు పెట్టుకోవాల్సింది కానీ ఎక్కడ ఉండదు. ఈ నీళ్ళని వేస్ట్ అక్కడ చెరువుల నుంచి సరిగా అన్నిటి కూడా కస్టడీ చేస్తే మీరు ఎప్పుడు సేవింగ్స్ చేయడానికి తప్పనిసరిగా సహకరించవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం మెయిన్ కెనాల్ షిఫ్ట్ అయిపోయిన పోకముందే మేజర్లో కూడా ఈ షిఫ్ట్కి 30 నిమిషం సాక్ష్యం ఇచ్చి దాని అందరూ కూడా వేయాలని చెప్పి కూడా మేము కొంతమంది రైతులకి రైతు నాయకులకు కూడా సూచించాం. ఇప్పుడు మీరు చెప్పే సలహా ప్రకారం వచ్చే సీజన్లో మనకి ఆరుతడి పంటలకి మనకి నీళ్ళు ఇస్తారని చెప్పి నీటి సంఘ అధ్యక్షులందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికీ కూడా సూచనలు చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం. అలాగే మాకు ఉత్తర కాలువ నుంచి కొంత 4 పంచాయతీలకి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఆ కాలువ కాకుటూరు చెరువు వరకు మాత్రమే తొలియారు. గత 6 సంవత్సరాల నుంచి పురోగతి చెందిన దాఖలాలు అయితే లేదు. అందువల్ల దాన్ని కూడా సంబంధిత అధికారులు పరిశీలించి ఆ కొరవ 4 పంచాయతీలు కూడా ఉత్తర కాలం నుంచి నీళ్లు వచ్చేటట్టు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. 2 కోట్లు 3 కోట్లు పెడితే చాలా డిస్టెన్స్ కాలువలు ఉన్నాయి. ఆయకట్టు కింద కిలోమీటర్ల పరిధి కాలువలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి నిధులు చాలా తక్కువగా ఉన్నాయి. దయచేసి మీరు దాన్ని పెంచే విధంగా కూడా చూడాలని కోరుతున్నాం. అదేవిధంగా సోమశిల ప్రాజెక్ట్ కింద 5.5 లక్షల ఎకరాలు ఆయకట్టు కింద స్థిరీకరించి ఉంది. అది ఇప్పుడు రియల్ ఎస్టేట్ కింద కొంత పొలం పోయింది. దాని బదులుగా ఆయకట్టుకు అర్హత అయినటువంటి భూముల్ని ఆయకట్టులో చేర్చవలసిందిగా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మహారాష్ట్ర నుంచి 5 టీఎంసీ నీళ్ళు రావాలా, కర్ణాటక నుంచి 5 టీఎంసీ నీళ్ళు రావాలా, మన ఉమ్మడి రాష్ట్రంలో ఒక 5 టీఎంసీలు పని ఇవ్వాలి. ఇప్పుడు 2 రాష్ట్రాల నుంచి మనకు ఆ నీళ్లు ఇవ్వాల్సిందా లేదా ఇచ్చారా? ఇప్పుడు రాష్ట్రం విడిపిన తర్వాత మనం 2.5 టీఎంసీ కదా ఇవ్వాలా, లేదు 5 టీఎంసీలు ఆల్రెడీ ఇచ్చేసినామని చెప్పి మంత్రి గారు చెప్పారు. దాంట్లో కొంచెం మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. లేదు, రాష్ట్రాల్లో జీతాలు లేవు, చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంది. అది ఉదయగిరి దుర్భిక్ష ప్రాంతం. ఎప్పుడు వర్షాలు సమృద్ధిగా కురవక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఏది అటువంటి దాంట్లో ఇది అక్కడ మేజర్ ప్రాజెక్ట్ కింద లెక్క మైనర్ ఇరిగేషన్ అయినా. కాబట్టి తమరందరూ దయచేసి దీనికి నిధులు ఇవ్వడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు మేము పనిచేసినటువంటి 20 లక్షల రూపాయలు సుమారు పనిచేయడం జరిగింది. మరి తర్వాత మేము 20 లక్షల రూపాయలు పనిచేస్తే కొంతమంది అది 40-50 లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారంటూ పేపర్లలో రాపించడం ఆ పార్టీ వాళ్ళు వ్యవహారం చేస్తూ అల్లూరు చెరువుకి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది సుమారు 43 కిలోమీటర్లు పైడేర్ ఎస్కేప్ ఛానల్ ఉంటే దాంట్లో సుమారుగా 27 కిలోమీటర్లు మాకు అల్లూరు చెరువుకి పారుదల కాలం, అదేవిధంగా పైనుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా పనపూడి పెద్దపాలెం వరకు వెళ్ళే దీనికి నీళ్లు తీసుకెళ్లేటువంటి పైడేరు కెనాల్ సార్. దానికి ఇప్పటి వరకు కూడా రిపేర్లు చేయనటువంటి పరిస్థితి ఉంది. అది మొత్తం గుర్రపు గిట్టాకులతో గడ్డితో కూడిపోయిన సందర్భం ఉంది. ఈ 27 కిలోమీటర్లు కూడా మెయింటైన్ చేస్తేనే ఇక్కడ మాకు కొడలూరు మండలానికి కానీ అదేవిధంగా దగదర్తి, గోగోలు, అల్లూరు మండలాలు మూడింటికి ఈ నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. దాన్ని ప్రధానంగా దృష్టి పెట్టి రిపేర్ చేయించాల్సిన సందర్భం ఉంది. ఇంకొకటి అందరూ లస్కర్లో చెప్పుకున్నారు, అందరూ కూడా అందరికి కూడా తెలుసు. కానీ అందరూ అదే చెప్పుకుంటా ఉంటే మళ్ళీ నేను అప్పుడు కూడా ప్రసాద్ గారు చాలా రోజులు వాళ్ళందరూ కూర్చొని పెట్టి అన్ని మాట్లాడింది. అసలు చేసేదానికి సూటబుల్ ఏవి కాదు. పెద్ద కాలువలు చేయలేరు, చిన్న కాలువలు చేయాల్సిందే. వాటికి 4-5 కన్సర్న్ ఆఫీసర్స్ కూర్చుంటే ఇష్యూ సార్ట్ అవుట్ అవుతాయి. వీళ్ళంతవరకు కొన్ని చిన్న కాలువలు క్లియర్ అవుతాయి. దీని ద్వారా ఈ వ్యవసాయ అధికారులందరూ కూడా కొంచెం కష్టపడితే ఎక్కువ మంది మెట్ట పంటలు వేయడానికి ఆస్కారం ఉంటుంది. మరీ తప్పని చోట మీరు వరి వేసుకుంటారు. దాన్ని కొంచెం మీరు దీర్ఘంగా ఆలోచించి
అట్లాగే ఏదైతే మనం ఇప్పుడు ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకుంటామో అది తప్పనిసరిగా అందరూ కూడా ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చూడాలనేది కూడా విజ్ఞప్తి సార్. జనరల్గా అదే చేస్తూ ఉంటాము. దాన్ని ఇంకొంచెం పకడ్బందీగా చేసి మిత్రులు కోరినట్లుగా కాలువలు కూడికలు తవ్వడం కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకొచ్చి భూమిలో తీసుకెళ్దాం. చాలా బాగా జరిగింది ఈ సమావేశం. థ్యాంక్ యూ. మీకు అందరికీ తెలుసు, పెన్నా డెల్టాలో కోవూరు నియోజకవర్గంది ప్రధాన పాత్ర. అధిక ఆయకట్టు మరియు అధిక దిగుబడి ఒక్క కోవూరు నియోజకవర్గం నుండే వస్తుందని చెప్పి తెలియజేసేందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అదేవిధంగా గత ఖరీఫ్ సీజన్లో కోవూరు నియోజకవర్గం నుండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ 1,90,003 మెట్రిక్ టన్నుల దిగుబడి మరియు దాదాపుగా 500 కోట్ల టర్నోవర్ సాధించిన ఘనత కోవూరు నియోజకవర్గానికి, రైతాంగానికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే దీనికంతటికీ కారణం మనం సకాలంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా సహకరించారు కాబట్టి రైతులు ఎంతో సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు అని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనకి ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది కనిగిరి రిజర్వాయరు, దాని నుండి సదరన్ ఛానల్, ఈస్టర్న్ ఛానల్ మరియు పైడేరు ఎస్కేప్ ఛానల్ ద్వారా దాదాపుగా 1,10,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలి. అలాంటి కాలువకు ప్రధాన గేట్లు పూర్తిగా పాడైపోయాయి. అది రైతులు చాలాసార్లు నా దృష్టికి తీసుకొచ్చారు. నేను కూడా ఇరిగేషన్ ఎస్సీ గారికి అయితేనేమి ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు మనకు అంత సమయం లేదు కాబట్టి ఉన్న కొంచెం రిపేర్లన్నా కనీసం ఇప్పుడు చేసి నెక్స్ట్ రాబోయే పంటలకి వాటికి ఎస్టిమేషన్స్ తయారు చేసి పంపాలని చెప్పి అవి సరిచేయాలని చెప్పి నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కోరుకుంటున్నాను. అందుకు కలెక్టర్ గారు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా కనిగిరి రిజర్వాయరు 1,20,000, అదేవిధంగా 1,10,000, అదేవిధంగా జాఫర్ సాహెబ్ కాలువ 20,000 ఎకరాలకి చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగునీరు అందించేందుకు అందరూ కూడా ఇరిగేషన్ అధికారులు తప్పకుండా చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. రైతులకు అందరికి కూడా నేను చివరి ఆయకట్టు వరకు నీరు అందించడానికి సహకరిస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇది మనకి సహకరించాలంటే ఇప్పుడే అందరూ మాట్లాడారు, కానీ ఇక్కడ మినిస్టర్ గారు, కలెక్టర్ గారు అందరూ ఉన్నారు కాబట్టి నేను మరోసారి వాళ్ళని దీన్ని ఇంపార్టెంట్ విషయంగా తీసుకోవాలి. ఎందుకంటే నిన్న కూడా నా దగ్గరికి లష్కర్లు రావడం జరిగింది. అందులో మా కోవూరు నియోజకవర్గంకి చివరి ఆయకట్టు వరకు రైతులకు నీరు అందించాలంటే లష్కర్లు అనే వాళ్ళు ఎంత అవసరమో మనకందరికీ తెలుసు. కొన్ని దగ్గరలో ఆ లష్కర్లకి మన వర్కుల్లోనో ఎలాగో మేనేజ్ చేసి కొన్ని దగ్గర జీతాలు ఇస్తున్నారు. వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి మానేసి 1 సంవత్సరం ఆపేసి 2 సంవత్సరాలని ఇప్పుడు తీసుకొని ఉన్నారు వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి. వాళ్ళకి ఏదో ఒక విధంగా కొంచెం జీతం ఇచ్చి మనం అపాయింట్ చేసుకోవడం వేరే అయితే ఉన్న లష్కర్లనైనా నిలుపుకోగలగాలి. వాళ్ళ వల్ల మనకి చివరి ఆయకట్టు వరకు రైతులకి నీళ్లు అందించగలగాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ రైతు నాయకులు, రైతు సంఘ అధ్యక్షులు అందరూ మాకు వాళ్ళకి పంటలు సరిగా పండాలంటే ఏం కావాలో వాళ్ళు ఇచ్చిన సలహాలను కూడా మేము గుర్తుపెట్టుకొని తప్పకుండా డిపార్ట్మెంట్తో కలిసి మీకు అందరికీ చివరి ఆయకట్టు వరకు రైతులకు నీళ్లు అందిస్తామని చెప్పి మాటిస్తున్నాను. కాలువ సోమశల పుట్టుకతో కావుల కాలువ, కానీ కావుల కాలువలో ఐడియా అనే పేరుందే కానీ అంతా కూడా వెట్లాండే. అక్కడ తెలిసిందల్లా వాళ్ళకి తెలిసిందంతా కూడా వ్యవసాయంలో ఒరేసుకోవడమే తెలుసు తప్ప ఇంకా వేరే మార్గాలు వాళ్ళకి తెలియదు. కైలు కట్టుకున్న కాడి నుంచి గినాల దగ్గర నుంచి వరికి సంబంధించిన కైలు ఉన్నాయే తప్ప వేరే విధంగా లేవు. కాబట్టి పేరుకి ఐడి, కానీ పంటలు పండించే దాంట్లో సోమశల డ్యామ్ కింద కోవూరు ఎలాగో ఉందో అదేవిధంగా ఈరోజు కావులు కూడా ఎక్కువ వరి పండించేటువంటి జిల్లాలో ఉన్నటువంటి 2వ స్థానంలో కావులు ఉంది. అందుకని మేము అధికారులందరూ కోరుకునేది
కాలువలు ఉన్న మేజర్లు కావచ్చు, మైండ్ ఇరిగేషన్ అటువంటి చెరువులకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలకి మా రైతులకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి సందర్భంగా కలెక్టర్ గారిని, మంత్రివర్యులు కూడా కోరుకుంటున్నా. నిన్నటి రోజున ఎన్ని ఎకరాలు అయితే పంట పండిందో ఆ అన్ని ఎకరాలు మళ్ళా మా రైతులు పోయేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క తగదెత్తి మండలంలో డిఆర్ ఛానల్కి గతంలో టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్ గత గవర్నమెంట్లో చేయని కారణాన ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకు వచ్చినందువల్ల అక్కడ 7,000 ఎకరాలకు సంబంధించినటువంటి డిఆర్ ఛానల్, డిఎం ఛానల్ వర్కులు ప్రారంభమైనవి. కాబట్టి అక్కడ ఒక డిఆర్ ఛానల్ 5వ నెంబర్ స్లూయిస్ వరకు నీళ్ళు ఇచ్చి అక్కడ క్రాస్ బండ్ వేస్తే కింద కాంట్రాక్ట్ కూడా వర్కులు పూర్తి చేస్తే మళ్ళా రెండో కారు మళ్ళా మొదటి కారు వచ్చే టైంకి ఆ వర్క్ కూడా పూర్తి చేస్తానని కాంట్రాక్టర్ హామీ ఇచ్చాడు. కాబట్టి డిఆర్ ఛానల్ నుంచి కూడా మేము ఈ రోజున 7,000 ఎకరాలు సాక్రిఫై చేయడానికి కూడా సిద్ధపడ్డాం. దీని తరపున మా నియోజకవర్గానికి అందరికీ కూడా నీళ్లు ఇవ్వండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎన్ఆర్ఐజిఎస్కి సంబంధించి మా అన్నీ కూడా మైనర్ ఇరిగేషన్కి సంబంధించినవి కాబట్టి తప్పకుండా ఎన్ఆర్జిఎస్ సద్వినియోగం చేసుకుని చాలా కాలువలు మరమ్మతు కోట్లు మంజూరు చేస్తే వీటిని మేజర్లకే పెట్టడం జరుగుతుంది. అయితే ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళా పోయిన మేజర్లకు ఇవ్వడం జరుగుతుంది, ఎప్పుడు కూడా మైనర్లకు అనేది ఇవ్వటం లేదు. కాబట్టి ఈ 3 కోట్ల రూపాయలు ఎక్కువ అమౌంట్ మైనర్లకు పెట్టి, ఉదాహరణకి కావుల చెరువు అంతా నిండిన తర్వాత మధ్యలో ఉన్న స్లూయిస్ దిగబడిపోతే ఇంజనీర్ అధికారులు ఇంజిన్లు పెట్టి చెరువులో ఇంజిన్లు పెట్టి పట్టలేసి అవతల కాలం ఒడ్డుకి నీళ్లు తోలి రైతులకు పంటలు పండించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని అందరూ కోరుకునేది మైనర్కి సంబంధించినటువంటి ఎక్కడైతే స్ట్రెచ్చర్లు డ్యామేజ్ ఉన్నాయో వాటికి మొదటి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది నేను ఆలోచన. అయితే ఓయిండ మనగానే ఓన్లీ ఎంతవరకు గుర్రపు టెక్క వీటికే పెట్టారని చెప్పి అసలు స్ట్రెచ్చర్స్ డ్యామేజ్ అయిన దగ్గర మనం వర్క్ పెట్టకపోతే స్ట్రెచ్చర్స్ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినందువల్ల నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. కాబట్టి ఈ వచ్చినటువంటి నిధులు స్ట్రెచ్చర్లకి కొంతవరకు కేటాయిస్తే నీళ్లు సాఫీగా జరిగేదానికి ఉంటుంది. కాలువలన్నీ కూడా ఎంతవరకు అంతా కూడా ఎన్ఆర్జిఎస్ దగ్గర పూర్తి చేస్తే ఎక్కువ ప్రాంతానికి నీళ్లు ఇచ్చేదానికి అన్ని విధాల రైతులకి ఉపయోగకరంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ, ఇప్పటికే ట్యాంక్స్లో ట్యాంక్స్ వరకు చాలా చెరువుల్లో ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మే 10వ తేదీ కల్లా మనం నీళ్ళు ఇస్తానని మనం హామీ ఇస్తే రైతులందరూ కూడా ఇప్పటి నుంచే నారుమళ్ళకు సంబంధించినటువంటి విత్తనాలు కొనుక్కోవాలి, వాళ్ళు ఎక్కడెక్కడ వేసుకోవాలో ఒక నిర్ణయానికి రావాలి. ఎక్కడెక్కడ కాలువల మరమ్మతులు పూర్తయితే మనకు నీళ్లు సఫిషియెంట్గా వస్తాయని నమ్మకం వల్ల కలగాలి. అందుకని ఇప్పుడు తెలిసినటువంటి 3 కోట్ల రూపాయల వర్కులు కూడా వాటర్ యూజర్స్ అసోసియేషన్స్కి ఇచ్చి గవర్నమెంట్ నుంచి ఆఫ్ ది రికార్డులో మొత్తం అందరికీ కూడా నివేదికలు వచ్చినాయి. కాబట్టి రేపటి నుంచే రేపు మే 10వ తేదీ నీళ్ళు ఇచ్చే లోపల ఆ వర్కులన్నీ పూర్తి చేసి రైతులు రెండో పంటకు నీళ్ళు ఇచ్చేదానికి అధికారులు ఇప్పుడే వాటర్ యూజర్స్ అందరికీ డైరెక్షన్ ఇస్తే ఎవరి పరిధిలో వాళ్ళు వర్కులు పూర్తి చేస్తే రేపు ఈ రబీ అంతా కూడా యథేచ్ఛగా పనులు పూర్తవుతాయి. అదేవిధంగా రైతులు కూడా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ నుంచి జీవోలు రావడం, వచ్చిన తర్వాత మళ్ళీ మీరు టెండర్లు వెళ్ళటం, తర్వాత లేదో పోయిన కింద నామినేషన్లు గీయటం, ఈ లోపల నీళ్లు వచ్చేయటం, వాటిని ఏదో చిన్నగా కలిపెట్టేసి కంప్లీట్ అయిపోయింది అనిపించడం, తర్వాత మీరు ఎంబొక్కలు చేయటం కాకుండా ఈ 4 రోజుల కాలంలోనే అది రెండు పూర్తి చేస్తే రైతులకు ఎక్కువగా ఉపయోగం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్. నియోజకవర్గం సూలూరుపేట నియోజకవర్గ పరిధిలోని కోట, వాకాడు, చిట్టమూరు, తెల్లకూరు, నాయుడుపేట, ఓజీల మండలంలోకి స్వర్ణముఖి నదిలోకి ఇప్పుడు 2 టీఎంసీలు ఇచ్చారండి. కాకపోతే మాకు స్వర్ణముఖి నది కింద ఉన్న 48 చెరువులకి ఇంచుమించు 30,121 ఎకరాలకి వ్యవసాయానికి గాను 1.5 టీఎంసీ నీటి అవసరం ఉంటుంది. అలాగే తాగునీటి అవసరాల కోసం ఇంకొక 0.75 టీఎంసీలు నీటి అవసరం ఉంది. అలాగే 59 కిలోమీటర్ల పొడవున్న ఈ స్వర్ణముఖి నదిలోకి 0.75 ఎవాపరేషన్ లాస్ కింద చూడాల్సి ఉంటుంది. కాబట్టి టోటల్గా ఇప్పుడు ఇచ్చిన 2 టీఎంసీలకు కాకుండా 3 టీఎంసీలకు ఇస్తే అక్కడ ఉన్న రైతులకి, ప్రజలకి అందరికీ బాగుంటుందని రేపు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మంత్రి వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఏర్పడ్డాక ఉదయగిరి నియోజకవర్గంలో కొంత డ్రింకింగ్ వాటర్ సమస్య ఉన్నందువల్ల నీటి అవసరం వచ్చింది. ఆ రోజున కొన్ని ఐడి క్రాప్స్ కూడా అవసరం అయితే మన రామనారాయణ రెడ్డి గారికి
విన్నవించడం జరిగింది. వారు చొరవ చూపెట్టి ఆ రోజున దాదాపుగా ఒక 800 క్యూసెక్స్ మొట్టమొదటిగా ఆ రోజు రిలీజ్ చేసి కొంతమందిని ఆదుకోవడం జరిగింది. వారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మనకు ఈ నార్త్ పేడు ఉత్తర కాలువ జీకేఎన్ ఉత్తర కాలువ వైడనింగ్ ప్రాజెక్టుకి కాంట్రాక్టర్లు మళ్ళీ ముందుకు రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. దానికి ఆ కాంట్రాక్ట్ వైడనింగ్ ప్రాజెక్టుతో పాటు నేను ఇరిగేషన్ అధికారులు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ మన ప్లాన్ ఉందా మన దగ్గర. మనం వైడనింగ్ అయితే చేస్తున్నాం, దాదాపుగా ఉత్తర కాలువ డబల్ అవుతుంది వాళ్ళు చేసే ప్రాజెక్టు ప్రతిపాదన పెట్టి. అది అయిన తర్వాత డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ప్లానింగ్ లేదు, ఎక్కడ కూడా పేపర్ మీద లేదు. అది ఏమేం చేయబోతున్నాం మనం. ఎగ్జాంపుల్ చూసుకుంటే క్రాప్టూరు, మనకు క్రాప్టూరు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ఒకటి చూసుకుంటే దాదాపుగా 13,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. దాని కింద 13,000 ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చిన వాళ్ళు అవుతాం. సో అది ఒక ప్లాన్లో ఉండాలి. అది తర్వాత మిగతా డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కూడా కొండాపురంలో కొన్ని కెనాల్స్ కానీ, అలాగే మన వెంకట సుబ్బయ్య గారు చెప్పినట్టుగా గండిపాలెం ప్రాజెక్టు ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. దాని గురించి 1.8 టీఎంసీ అయితే ఇరిగేషన్ ఎస్సీ గారికి చెప్పాను. దాంట్లో హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా లేదు. ఈ రోజుకి గండిపాలెం ప్రాజెక్టుకి హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా లేదు. గత 5 ఏళ్ళుగా ₹1 ఖర్చు పెట్టిన పాపన బాగాలేదు. కనీసం లష్కర్గా కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఈరోజు ఈ మన ప్రభుత్వం వచ్చాక దాని కొన్ని కెనాల్స్ మనం క్లీన్ చేసి 4,000 ఎకరాలకి ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాకి ఈరోజు 100 టీఎంసీలు 2 రిజర్వాయర్లు ఉండే జిల్లా ఏదంటే మందే. బట్ వాటర్ మేనేజ్మెంట్ ముఖ్యం. ఇంకోటి ఏంటంటే, మీరందరూ ఈరోజు నీటి సంఘాల అధ్యక్షులు బాధ్యత తీసుకున్నారు. మీరు కీ రోల్ ప్లే చేయాలి. ఎక్కడెక్కడ నీళ్లు వృధా అవుతున్నాయో కట్టడి చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు కనుపూర్ కాలువకి మాకు 2.94 టీఎంసీలు అలికేషన్ చూపించారు డిపార్ట్మెంట్. మేమేమంటాం, అవసరం లేదు, మాకు 2.38 టీఎంసీ అంటే 0.6 టీఎంసీ మాకు అవసరం లేదని చెప్తున్నాం. అట్లే మొత్తము పెన్నా డెల్టా కింద సర్వేపల్లి నియోజకవర్గానికి 90,000 ఎకరాలు ప్రతిపాదన పెట్టారు. అంత పడలేదు, మాకు 8 టీఎంసీ చాలు, తగ్గించుకుంటాం, ఆయకట్టు తగ్గించుకుంటాం. అందుకని జస్ట్ వీళ్ళు డిపార్ట్మెంట్ చూపించిన అలిగేషన్ కాదు, అక్కడ కొంతమంది వద్దంటున్నారు. ఇప్పుడు సర్వేపల్లికి ఏంటంటే 1 పెన్నా డెల్టా కింద ఉంది, కనుపూర్ కాలువ ప్రాజెక్ట్ కమిటీ కింద ఉంది, 3 కండలేరు కింద ఉంది. కండలేరు సిస్టమ్ కింద మనుగోలు మండలానికి ఎంత ఉంది, 2.something ఉంది, 2.15 టీఎంసీ కండలేరు సిస్టమ్ కింద ఉంది మనుగోలులో. వాళ్ళు వద్దని చెప్పేశారు. 0.75 టీఎంసీ తాగేదానికి ఇస్తే చాలా అంటున్నారు. అట్లే దక్షిణ కాలువ, ఎడం కాలువ లిఫ్ట్ దాదాపు 20,000 ఎకరాలు పడలేదు. అది తాగేదానికి ఆ నిమ్మ చెట్లకి 0.75 టీఎంసీ సరిపోద్ది అని చెప్పేసి నేనేమంటానంటే, నీళ్లు ఉన్నాయని వృధా చేయకూడదు. సమ్ టైమ్స్ దురదృష్టం, రేపు కనుక ఆ వర్షాలు లేట్ అయితే ఈ నీళ్ళు అవసరం, మనం తాగేదానికి అవసరం, పరిశ్రమలకు అవసరం, నాటు పోసుకునేదానికి అవసరం. అందుకని మీరందరూ కలిసి ఈ రోల్ ప్లే చేయాలా. ఒకటి ఈరోజు మనకి 2 కోట్లు 3 కోట్లు సరిపోదు, కానీ ఆర్థిక పరిస్థితులు. అందుకని ఎంతవరకు వాటిని మేజర్ కెనాల్స్లో వాడుకుంటాం. చిన్న చిన్న పిల్ల కాలువలు, ఎన్ఆర్జిఎస్ ప్లస్ రైతు సంఘాలు ప్లస్ రైతులు. ఇప్పుడు అక్కడ ఒక 50,000 ఎన్ఆర్జిఎస్లో వచ్చింది, ఇంకొక 20-30,000 పడింది. దగ్గర నుండి చేయించుకుంటాం, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నేనేమంటానంటే 9,000 ఏకర్స్కి నా సబ్మిషన్ అన్నగారికి కూడా 1 టీఎంసీ పెడతాం, టీఎంసీకి 9,000 ఎకరాలు పెడతాం. దాన్ని బట్టి ఇక్కడ వీళ్ళు 43.42 టీఎంసీ పెట్టారు, 43.42 టీఎంసీలు. మనకి 41 టీఎంసీలకి సర్దుబాటు చేసుకుంటాం. ఈరోజు ఈ సమావేశం ఇంత ఆయకట్టుకి రైతులకి నీళ్ళు ఇవ్వడానికి కూడా కారణం ఉంది. పోయిన సంవత్సరం సకాలంలో వర్షాలు పడడం, కృష్ణానది జలాలు రాయలసీమ మీదుగా
నెల్లూరు జిల్లా సోమశిలకి తీసుకొచ్చే ప్రయత్నం మనం ఈ సంవత్సరంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలని సక్రమమైన రీతిలో ఆ నీటిని తీసుకురాబట్టి ఈరోజు ఈ అవకాశం మనకింత సజావుగా రెండవ పంటకు కూడా నీళ్ళు ఇవ్వడానికి ఒక వెసులుబాటు వచ్చింది. నీళ్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎలాగైనా వాడేద్దామనేటువంటి దానిలో శాసనసభ్యులు కానీ అలాగే అనేక మంది నీటి సంఘాల అధ్యక్షులు కానీ జాగ్రత్తగా వాడదామనేటువంటి విషయంలో వాళ్ళు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అందరూ తగిన సూచనలు ఇచ్చారు. సరైనటువంటి విధానంలో నీటిని వాడుకుందామని ఇచ్చారు. మనకి ఇవాళ ఉన్నటువంటి దానిలో మనకి మిగులు సమస్యల్లో అన్ని నీటి అవసరాలు మినహాయింపులు పోతే 43.700 క్యూసెక్కుల నీరు 43 టీఎంసీల 768 క్యూసెక్కుల నీరు మనకి సోమశిలలో లభ్యం అవుతుంది. కానీ ఈ నీటిని కూడా మనం పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉందని పెద్దలందరూ కూడా కలిసి మాట్లాడడం జరిగింది. అలాగే ఈ రెండవ పంట రబీ క్రింద ఇచ్చేటువంటి దానిలో దాదాపు అధికారులు 3,69,000 ఎకరాలకి ఇవ్వాలి అనే ప్రతిపాదన ఉన్న అంతా కూడా రెండవ పంటకి ముందుకు రావడం లేదు. చాలామంది రైతాంగం చాలా ప్రాంతాల్లో అనేటువంటి మాట ఉన్నప్పటికీ ఎవరు ముందుకు వచ్చి రెండవ పంట కూడా రెవెన్యూ అలాగే వ్యవసాయ శాఖ అలాగే ఇరిగేషన్ శాఖ ఈ ముగ్గురు సమన్వయంతో తక్కువ పంట కాలం ఉన్నటువంటి పంటల్ని వేసుకోవాల్సిందిగా ఈ యొక్క సమావేశం కోరుతా ఉన్నాం. ఐడి క్రాప్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమని. ఐడి క్రాప్స్కి అయితే తక్కువ నీటి పరిణామం ఉంటుంది కాబట్టి ఐడి క్రాప్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమని, దానికి అవసరమైనటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చేటువంటి వ్యవసాయ శాఖ నుంచి ఇచ్చేటువంటి అన్ని రకాల విత్తనాల సౌకర్యాలను కూడా వాళ్ళు పొందుపరుచుకోవాలి. సెంటర్స్లో పెట్టాలి. అగ్రికల్చర్ సెంటర్స్లో ఎక్కడ ఏది అవసరం ఉన్నా తక్కువ పడుతున్నప్పుడు కలెక్టర్ గారికి ముందే విజ్ఞప్తి చేసి దానికి సంబంధించినటువంటి క్వాంటిటీ ఆఫ్ సీడ్ని మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన వ్యవసాయ శాఖ నుంచి తెచ్చుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి నీటిని 40 టీఎంసీల నుంచి 41 టీఎంసీల లోపలే మనం ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చాం. ఈ తీర్మానంలో కూడా అదే ఇస్తుంది. కాలువల మీద జాగ్రత్తగా పనిచేయమనండి. మీ అధికార యంత్రాంగం అంతా ఈ 3 మాసాలు రైతులతో కలిసి ఇరిగేషన్ కాలువల మీద అది మేజరా, మీడియమా, మైనరా ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి అధికారులు బాధ్యత తీసుకొని నీటి సంఘాల యాజమాన్య అధ్యక్షులు వాళ్ళ సభ్యులతో కలిసి ఈ యొక్క నీటిని మనం సరఫరా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నీటిని విడుదల చేయడం కూడా ఎక్కడ అవసరం ఉంటే ముందుగా నార్లు పోసుకునేటువంటి వాళ్ళు అవసరమైంది అని అంటే ఆయా రిజర్వాయర్లలో చెరువుల్లో నీళ్లుంటే ముందుగా నార్లు పోసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో రైతాంగం అంతా ఫిల్టర్ పాయింట్స్తో మోటార్లతో నార్లు పోసుకునే అవకాశం ఉంది. వాడుకోవచ్చు. ఉచిత కరెంటే ఉంది కాబట్టి దానికి అదనంగా పడే భారం ఏమి లేదు. నీటిని పొదుపు చేసుకోవడంలో డెల్టా రైతాంగం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా తక్కువ కాలం పంట వచ్చేటువంటి విత్తన ఇది అవకాశం మనకి ప్రభుత్వంలో ఉంది కాబట్టి దాన్ని మనం తీసుకొని వాడుతామని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తాను. అలాగే మెట్టపైరు గ్రీన్ గ్రామ్ కానీ బ్లాక్ గ్రామ్ కానీ దయాంచా కానీ
ఇవన్నీ కూడా విత్తనం వ్యవసాయ శాఖ దగ్గర రెడీగా ఉంది. ఈ మెట్ట పంటలు వేసుకునేటువంటి రైతాంగాన్ని ఎక్కువగా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ నాన్ డెల్టా కెనాల్స్లో ఎక్కువ భాగం ఈ రెండో పంట ఇటువంటి ఐడి క్రాప్కి ఎక్కువగా మనకు సూట్ అవుతాయి కాబట్టి రైతులందరికీ కూడా ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తాము. అలాగే విత్తనానికి సంబంధించి కూడా ధాన్యానికి సంబంధించిన విత్తనానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర దాదాపు 4 లక్షల ఎకరాలకి తక్కువ పంట కాలంలో వచ్చేటువంటి విత్తనం తయారుగా ఉంది. రైతులు ఆయా వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి ఆ సీడ్ని కూడా వరి విత్తనాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే వ్యవసాయ శాఖ అధికారులు ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు ఆరుతడి పంటలపైన అవగాహన సదస్సులు అన్ని ప్రాంతాల్లో జిల్లా అంతా కూడా పెడుతున్నారు. దీనిలో తప్పనిసరిగా నీటి యాజమాన్య సంఘాల సభ్యులు అందరూ కూడా ఈ ఆరుతడి పంటలపైన అవగాహన సదస్సులో మీరే చొరవ తీసుకొని మీరే అక్కడ ముందుండి వ్యవసాయ శాఖ అధికారుల్ని అలాగే రెవెన్యూ శాఖ అధికారులను కలుపుకొని ఈ 10 రోజులు ఈ అవగాహన సదస్సులు కానీ విజయవంతంగా చేయగలిగితే మనకి కొంత వెసులుబాటు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అలాగే సోమశిల ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల మే 5వ తారీఖు నుంచి విడుదల చేయమన్నాం. డెల్టా ప్రాంతానికి అవసరం అనుకుంటే ఇంకా మీకు నారుమళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం 4 రోజులు ఆలస్యమైన నీళ్లు మనం పొదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న రిజర్వాయర్లలో నీళ్లు ఫిల్టర్ పాయింట్స్ ద్వారా వచ్చేటువంటి నీళ్ళలో నారుమళ్ళు వేసుకొని తర్వాత కెనాల్స్ ద్వారా ఈ యొక్క ప్రాజెక్టు నీటిని విడుదల చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ఒక నిర్ణయం అందరం కలిసి తీసుకోవడం జరిగింది. నారుమళ్ళకి అవసరమైన నీరు ఎక్కడైనా చెరువుల నుంచి రిజర్వాయర్ల నుంచి అవసరమని అంటే ఆయా ప్రాంతాల యొక్క శాసనసభ్యుల ఆలోచన మేరకు ఇరిగేషన్ అధికారులు పని చేయాల్సిన ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక గౌరవ ప్రాజెక్ట్ చైర్మన్లు, డిస్ట్రిబ్యూటరీ చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు, అలాగే పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన రైతు ప్రతినిధులు కూడా మాట్లాడారు. ఎక్కువ వచ్చినటువంటి వాదన లస్కర్స్ విషయం మాట్లాడారు. లస్కర్స్ విషయం ఉన్నటువంటి మాట వాస్తవం. లస్కర్స్కి దాదాపు 223 మంది లస్కర్లు అనేటువంటి వాళ్ళు ఈ నీటి యాజమాన్య పద్ధతులు తెలిసిన వాళ్ళు మన జిల్లాలో ఇవాళ 223 మంది ఉన్నారు. వీళ్ళకి గడిచిన 4 సంవత్సరాలుగా వాళ్ళకి ఇవ్వవలసిన బకాయిలు జీతాలు ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి వాళ్ళ పెండింగ్ బకాయిలు 4,68,00,000 రూపాయలు అయింది. ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం ఇచ్చే ఉంటే 1,17,00,000తో పోయేది. ఇవాళ 4 సంవత్సరాలుగా వాళ్ళని అలాగే ఉంచేశారు. ఇది గత ప్రభుత్వం నుంచి ఇవాళ మనకు వచ్చినటువంటి భారం. అయినప్పటికీ వాళ్ళకి ఇవ్వవలసినటువంటి జీతభత్యాలు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఆ పెండింగ్ బకాయిలు ఇవ్వడానికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో అవసరమైతే మరి ఆర్థిక శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి నిధులు విడుదల చేయించే ఏర్పాటు చేస్తామని, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక్కొక్కరికి 10,500 రూపాయలు, ఒక్కొక్కరికి 10,500 రూపాయలు 2 దఫాలుగా వాళ్ళకి 8 మాసాలు ఇస్తారు. 4 మాసాలు ఒక పైరుకి, 4 మాసాలు ఒక పైరుకి అనుకుంటా, 4 ఒక పైరుకి, 5 మాసాలు ఒక పైరుకి వాళ్ళకి 10 మాసాలు ఇస్తారు. ఒక్కొక్కరికి 10,500 ఇవ్వాలి. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిపోయినటువంటిది 4,68,00,000. సంవత్సరానికి 1,17,00,000 అవుతుంది. మరి పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేయడానికి ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో, ఆర్థిక మంత్రి గారితో మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే
గౌరవ శాసనసభ్యులు కోవూరు వారు కనిగిరి రిజర్వాయరు, అలాగే జాఫర్ సాబ్ కెనాల్ వీటి విషయంలో కానీ, అలాగే కావలి శాసనసభ్యులు చేస్తున్న పనులన్నీ పూర్తి చేయాలని, డిఆర్ ఛానల్ వర్కులు కూడా త్వరగా పూర్తి చేయమని, ఓఎండ్ఎంలో స్ట్రక్చర్స్ కావాలి, అవసరం అవుతాయని చెప్పి వారు కూడా మాట్లాడారు. కళ్యాణ్ గారు అయితే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో త్రాగునీటి అవసరాలకు పెట్టారు, సాగునీటి అవసరాలకు కూడా చేస్తామన్నారు. కానీ చివరి ఆయకట్టుకు వెళ్ళేటప్పటికి నీరు తక్కువ అవుతుంది. అక్కడ కూడా నేను నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని, తిరుపతి కలెక్టర్ గారితో, ఎస్సీ గారితో కూడా మాట్లాడమని చెప్పాను. నేను కూడా అక్కడ అధికారులతో మాట్లాడి, ఇన్ఛార్జ్ మినిస్టర్ మన రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు అక్కడ, అనగాని సత్యప్రసాద్ గారు, వారికి కూడా చెప్పి టైలాండ్ వరకు కూడా నీరు పారాలి అంటే ఐడి క్రాప్స్కే ప్రాధాన్యత ఇవ్వమని అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అలాగే ఉదయగిరి శాసనసభ్యులు గండిపాలెం ప్రాజెక్టు గురించి, ఇతర డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ గురించి, లస్కర్ల గురించి వారు మెన్షన్ చేశారు. అదే ఉత్తరపు కాలువలో కొంత నీరు వచ్చేటువంటిది ఉన్నింది, ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ కింద పెట్టి మాకు ఇబ్బంది జరగద్దేమో అని అన్నారు. తప్పనిసరిగా ఎక్కడైతే అవకాశం ఉంటుందో నీరు ఇవ్వడానికి నీటిని అన్ని ప్రాంతాలకు ఇవ్వడం జరుగుతుంది. కానీ నేను ఇప్పుడు ఉదయగిరి శాసనసభ్యులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎక్కువ భాగం జీకేఎన్ కెనాల్ కింద మీకు కలిగిరి, కొండాపురం ఉన్నాయి. ఏఎస్పేట మండలం వరకు నా నియోజకవర్గం ఉంది. మేము కూడా ఇవాళ 49వ కిలోమీటర్ వరకే సోమశల నీళ్లు తీసుకొని మిగిలినటువంటి దాదాపుగా 60-70 కిలోమీటర్ల కాలువ పనులు చేయడానికి ఇవాళ నీళ్లు విడుదల చేయకుండా ఆపేద్దామని ఒక ఆలోచన చేశాం. మీరు కూడా సహకరించమని చెప్పి మిమ్మల్ని కోరుతాను. ఈలోగా ఈ వారం 10 రోజుల్లో ఎక్కడైనా చిన్న చిన్న చెరువుల్లో రేపు పశువులకు కానీ, లేకుంటే అక్కడ ఉన్నటువంటి బోర్లకి, త్రాగే నీళ్ళకి, బోర్లకి నీళ్లు కానీ అవసరమైతే ప్రతి చెరువులో 25 భాగం నుంచి 30% నీటిని చెరువుల్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా ఒకసారి చేయమని చెప్పాను. దీనికి రాజోలు బైపాస్ చేయాలి. అలాగే రాళ్లపాడు ప్రాజెక్టుకి కావాల్సిన డీప్ కట్ పనులన్నీ నిలిపేశారు. అవన్నీ పూర్తి చేస్తే మనకి రేపు రాబోయేటువంటి ఖరీఫ్ సీజన్లో మీకు నీరు సక్రమంగా త్వరితగతంగా బారుతాయి. ఇబ్బంది లేకుండా మనం నీటిని రాళ్లపాడు వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఒకసారి మళ్ళీ మీతో కూడా మాట్లాడాక అధికారులకి ఆ 49వ కిలోమీటర్ వరకు ఎక్కడి వరకు ఇస్తామో అంతవరకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. సరే, చివరిగా అనుభవజ్ఞులు అనేక సందర్భాల్లో ఐఏబీలో అనేక విధాలుగా నీటి యాజమాన్య విధానాలు వంటి శ్రీ చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి కాలువ విషయంలో, సర్వేపల్లి నియోజకవర్గం విషయంలో ఎక్కడెక్కడ అవసరం, ఎక్కడెక్కడ తన నియోజకవర్గంలో అవసరం లేదు కాబట్టి ఈ నీటిని మాకు తగ్గించండి వారు ముందే చెప్పడం, ఎక్కడ కావాలనో అక్కడ తీసుకుంటామని చెప్పి వారు ఇండికేషన్స్ కూడా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ గారు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ వారితో ఆ నోట్ తీసుకుని తప్పకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు వారు ఏమని అడుగుతున్నారు. ఆ నియోజకవర్గంలో డెల్టాలో ఉన్నా నాకు కింది భాగంలో అవసరం లేదు, అంతవరకు వదిలిపెడతాం. చాలా సంతోషం. చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సూచన అన్ని నియోజకవర్గాల్లో కూడా పాటిస్తే 35 టీఎంసీలే ఖర్చు అవుతాయి సంవత్సరం, కానీ మనం 40 పెట్టుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి కొన్ని ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. అలాగే నేను వారికి కూడా ఇంకొక రిక్వెస్ట్ ఉంది. నాకు వారికి మధ్య సోమశల దక్షిణపు కాలువ అంతా దాదాపుగా ఆత్మకూరు నియోజకవర్గంలో వస్తుంది. థైలాండ్ ప్రాంతం అంతా కూడా చంద్రమోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో వస్తుంది, పొగరపూడి. అందుకని మేమిద్దరం మాట్లాడుకున్నాం, ఈ దక్షిణపు కాలువలో ఎక్కువ భాగం ఐడి క్రాప్స్కే వెళ్దాం, మెట్ట పైర్లే వేయమందాం, నీటి వాడకం తగ్గిద్దామని చెప్పి అక్కడ కూడా దక్షిణ కాలువలో కూడా అధికారులు ప్రతిపాదన చేసిన దానికన్నా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని కూడా సోమశిల సౌత్ ఫీడర్
ఎస్ఈ గారు కానీ సోమశిల ఎస్సీ గారు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎక్కడ వరకు నీళ్లు ఇవ్వగలం, ఏ క్రాప్స్కి ఇవ్వగలం అనేది ముందే రైతులతో రైతు కమిటీలతో మీటింగ్ పెట్టి ఆయా గ్రామాల్లో కూడా చెప్పండి. మెట్ట పైర్లకు మాత్రమే ఇవ్వగలం అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి చెప్పాలి. అలాగే నేను మా ప్రాజెక్ట్ చైర్మన్లు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ కూడా కోరేది, మీ గ్రామాల్లో ఎంత తక్కువ నీటితో పంటను పండించుకోగలమో ఆ పంటలకి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి రైతులతో మీరు కూడా మాట్లాడండి అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరినీ మనవి చేస్తాను. గౌరవనీయులు కొంతమంది పెద్దలు మాట్లాడారు. 1,09,000 మెట్రిక్ టన్నులు ఈ రోజు వరకు ప్రొక్యూర్మెంట్ చేశాం. దీనికి కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లోని జిల్లా కలెక్టర్ గారిని, అలాగే సివిల్ సప్లైస్ ఎండీ గారిని, సివిల్ సప్లైస్ మంత్రి గారిని కూడా కూర్చోబెట్టుకొని మేమందరం శాసనసభలో అందరం మాట్లాడి దాన్ని జాగ్రత్తగా చేయించే ప్రయత్నం చేశాం. కాబట్టి 1,900 మెట్రిక్ టన్నులు 191 కోట్ల రూపాయల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి 48 గంటల లోపల రైతాంగానికి డబ్బు చేర్చినటువంటి ఘనత ఈనాటి కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా గతంలో నెల, 2 నెలలు, 3 నెలలు పట్టిన 2 రోజులు ఉన్నాయి. కానీ ఇవాళ 48 గంటలు కూడా రాలేదు. కొంతమందికి అయితే వాళ్ళకి చెక్ స్లిప్ ఇచ్చిన 3 గంటల్లోనే డబ్బు వచ్చింది, కొంతమందికి 24 గంటల లోపల పడింది. కాబట్టి ఇంత బాధ్యతగా చేసేటువంటి ప్రభుత్వం ఇవాళ మనకు ఉంది అని చెప్పే ప్రయత్నమే నేను ఇవాళ మీ అందరికీ మనం చేస్తాను. అలాగే ఒక్క సబ్మిషన్ అన్న, ఇప్పుడు అక్కడ ఆ రైతుల యొక్క పరిస్థితి అన్నీ కూడా ఎన్యూమరేట్ చేయమన్నాం. ఇప్పటికే ఏదో చూచాయిగా నాకు కూడా వ్యవసాయ శాఖ అధికారులు, హార్టికల్చర్ వాళ్ళు ఒక లిస్ట్ పెట్టారు. కానీ డీటెయిల్ రివ్యూ కలెక్టర్ గారు చేసి ఆ ఫిగర్ మనకిస్తే దాని మీద ప్రభుత్వంలో మాట్లాడి ఆ రైతాంగానికి కూడా నష్టం లేకుండా ఏ విధంగా చేయాలో మనం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా విషయాల పట్ల ఒక అవగాహనతో మనం ఈ యొక్క సెకండ్ క్రాప్కి మనం నీటిని విడుదల చేయడానికి అందరి ఆమోదంతో ఒక ఆలోచన చేసి 40 నుంచి 41 టీఎంసీల నీరు మనం సోమశిల నుంచి తీసుకొని దాదాపు 3 లక్షల పైచిలకి ఎకరాలకి సాగునీరు ఇవ్వాలనేటువంటిది నిర్ణయంగా ఇవాళ మేము చేయడం జరిగింది. అది మీ అందరి ఆమోదంతో తీసుకునే నిర్ణయం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ, తెలుగు గంగ విషయంలో కూడా మరి కళ్యాణ్ గారు చెప్పారు, ఇక్కడ అన్నీ ఎక్కువగానే ఉన్నాయి కానీ ఎక్కడా తక్కువ పెట్టలేదు. స్వర్ణముఖి 2 టీఎంసీల కన్నా 3 టీఎంసీలు పెట్టమని వారు అడిగారు. పెట్టడంలో ఇబ్బంది కాదు, కానీ పెట్టినటువంటి నీరు స్వర్ణముఖిలో ఇంకిపోతూ ఉంది. అనేక సందర్భాల్లో చూసాం మేము. స్వర్ణముఖికి నీటిని విడుదల చేయడం అని అంటే దానికి చివర ఎక్కడుందంటే వాకాడు దగ్గర బ్యారేజ్ ఉంది. ఆ వాకాడు బ్యారేజ్కి ఇక్కడ ఉన్నటువంటి తెలుగంగ మెయిన్ కెనాల్ షట్టర్స్ ఓపెన్ చేసి నాయుడుపేట కన్నా పై భాగంలో ఇస్తే క్రిందకి పోయేటప్పటికి సగం నీళ్లు ఆవిరైపోతాయి. అందుకని త్రాగునీటి అవసరాలకి ఏదైనా పంటలు, హార్టికల్చర్, నిమ్మ తోటలకి అటువంటి వాటికి ఆ భూమిలో నీరుంటే ఉపయోగపడద్దు అనే దాంతో కొంత నీటిని విడుదల చేస్తున్నాం. అవసరమైతే తప్పనిసరి పరిస్థితులు అయితే ఎస్కేప్ వెంట్స్ ఓపెన్ చేసి నీరు ఇవ్వడానికి దానికి ఒక ఏర్పాటు ఉంది. తప్పకుండా మరి అది చేయడం జరుగుతుంది. కొన్ని విషయాల్లో తిరుపతి జిల్లాలో ఒక ప్రత్యేకత ఉంది. తిరుపతి జిల్లా మొదటిది, మన దగ్గర ఉండేది, మనకు అందరికీ తెలిసింది తిరుపతి మహానగరం, తిరుమల. భారతదేశం నుంచే కాదు, విదేశాల నుంచి కూడా తిరుమలకి భక్తులు వస్తూ ఉన్నారు. వాళ్ళు రావడమే కాదు, సరైనటువంటి వస్తువులు లేకపోతే మళ్ళీ మనకి ప్రపంచవ్యాప్తంగా చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. ఎప్పుడు నీరు అడిగినా అది ఐఏబీ తీర్మానమా లేకుంటే ఒక మంత్రి గారి అవసరమా లేదు. నేను జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నా,
మన కండలేరు రిజర్వాయర్, సోమశిల రిజర్వాయర్ని బేస్ చేసుకొని ఎంత అవసరం తిరుపతి, తిరుమలకి, ఆ శ్రీకాళహస్తి ఆ ప్రాంతాలకి త్రాగునీరు అవసరము ప్రభుత్వం నుంచి ఆదేశం రాగానే విడుదల చేయడం అనేటువంటిది మన బాధ్యత. ఆ బాధ్యత ప్రకారం తప్పనిసరిగా చేయాలని చెప్పి నేను జిల్లా అధికారులను కోరుతున్నా. కలెక్టర్ తిరుపతి వారితో కూడా మనం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుకుంటూ ఉంటాం. అయితే నేను వెంకటగిరి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నాకు కొన్ని నా దృష్టికి వచ్చాయి ఈ తెలుగు గంగ కింద. ఒకటి సత్యవేడు, శ్రీకాళహస్తి. మీరు నీళ్ళు ఇవ్వాలా చేయాలా ఈ మీటింగు మనం అందరం కూర్చొని ఎంతసేపు మాట్లాడుతున్నాం. అక్కడ పైరు పెట్టేసి ఉంటారు. షార్ట్ డ్యూరేషన్ క్రాపా, ఐడి క్రాప్సా, నట్టపైరులా ఏం లేదు. వాళ్ళు ఆ నెమ్ము ఉంటుంది, ఆ కాలువ నీళ్లు పాత నీళ్ళు ఉంటాయి, ఆ కొద్ది కొద్ది నీళ్ళతో నార్లు పోసేస్తారు, పెట్టేసి మేము నీళ్ళు పైరు పెట్టేసాం మాకు ఇవ్వండి అంటారు. కాబట్టి ఇది ఒక చిన్న సమస్య ఉంది అక్కడ. ఎక్కువగా సంవత్సరాలకు ఒకసారి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అది. కాబట్టి దాన్ని కూడా మన తిరుపతి కలెక్టర్తో మాట్లాడి జాగ్రత్తగా స్థానిక శాసనసభ్యులతో కూడా ముందు వారి దృష్టిలో పెట్టి మనం ఒక ఆలోచన చేద్దామని చెప్పి నేను తిరుపతి ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా ఇప్పటికే వారికి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఐఏబీలో ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఒకటి, మనకి కొంత నిధులు వచ్చాయి, ఆ నిధులు తక్కువే అయినా వాటిని నేను కలెక్టర్ గారికి చెప్పింది ఏంటంటే ఎన్ఆర్ఈజిఎస్లో మాన్యువల్ లేబర్, ఉపాధి హామీ పని చేయడానికి అవకాశం ఉంది. దాన్ని ఏ విధంగా సింక్రనైజ్ చేయాలనో ఒకటి రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి ఆ యొక్క ఎన్ఆర్ఈజిఎస్ గ్రాంట్స్ని ఉన్న మన ఇరిగేషన్ రెగ్యులర్ గ్రాంట్స్తో కలిపి మనం ఎంత మేర చేయగలమో అనేటువంటిది ఒకటి ఫిక్స్ చేయండి. చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్లు రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, నీటి సంఘాల వాళ్ళు, నీటి సంఘాలు WAs ముఖ్యంగా ప్రాజెక్టులు డిస్ట్రిబ్యూటర్లు పెద్దగా రాదు దీంట్లో. WA చైర్మన్, వాళ్ళ ఎంపీడీఓ, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ఏఈ కానీ జేఈ కానీ, అలాగే డోమా పీడీ దగ్గర నుంచి వచ్చేటువంటి అక్కడ ఆఫీసర్లు, ఆ మండల ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఈ యొక్క ప్రతిపాదనలు చేసేటప్పుడు ఎమ్మెల్యే గారి ఆమోదంతో ఆ ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్కి రావాల్సి ఉంటుంది. అవి చేసేటప్పుడు వాటిని సక్రమ రీతిలో వస్తే వాటిని పరిష్కరించడం కూడా జరుగుతుంది, వాటిని ఆమోదిస్తాం. ఇంకొక విషయం, ఇంత ఎక్సర్సైజ్ ఎందుకు చేశాము ఇవాళ? నీళ్లు తక్కువ లేవు, నీళ్లు ఉన్నాయి, నిధులు కూడా తక్కువ లేవు, వచ్చాయి 18 కోట్లు. కానీ ప్రతి సందర్భంలో రెండవ పంటకి నీళ్ళు ఇచ్చేటప్పుడు ONM పనులలోనే జరిగే గందరగోళం. ఆ గందరగోళమే కొందరికి సుందరలోకమే కానీ కొందరికి జీవిత సమస్య. ఆ జీవిత సమస్య ఎవరిదంటే ఇరిగేషన్ అధికారులు. ఇరిగేషన్ అధికారులు ఈ జిల్లాలో గడిచిన 20 సంవత్సరాల్లో 3 సందర్భాల్లో డిపార్ట్మెంటే సస్పెండ్ అయిపోయిన, ఇంకా విజిలెన్స్ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎందుకు దీన్ని విపులీకరించి చెప్తున్నానంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన వాళ్ళు ఇరిగేషన్ అధికారులు. మీలో కానీ ఎక్కడైనా తేడా వచ్చి ఒక అలిగేషన్ అనేది బయటకు వస్తే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీలు ఉంటాయి, ఏసీబీ ఎంక్వైరీలు ఉంటాయి, దాని మీద తర్వాత ప్రభుత్వ చర్యలు ఉంటాయి. ఎవరిని ఏమీ వదిలిపెట్టేది ఉండదు. ఎందుకంటే మీరు అందరం కలిసి రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాం. దానిలోనే మీరు కూడా పనిచేయాలి. ఈ విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తూ చంద్రమోహన్ రెడ్డి గారు 2 విషయాలు చెప్తారు. అది ఆ కలెక్టర్ గారికి, తిరుపతి కలెక్టర్ గారికి చెప్పమంటాను. నేను కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ గారు కాబట్టి మనం తీసుకున్న నిర్ణయాలు వారికి కూడా ఒక కాపీ పంపించి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని విధాలుగా మనం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలన్నీ రేపటి రెండవ పంటకి రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి మనం చేసేటువంటి ప్రయత్నం, ప్రభుత్వ నిర్ణయం.
కొంచెం కష్టమైన ఈ నిర్ణయాన్ని అమలు చేద్దామని చెప్పి మీ అందరి ఆమోదం కూడా కోరుతూ సెలవు తీసుకుంటాను.